మొదటి ప్రార్థనా అంశం. ఒడిశా రాష్ట్రంలో డెంకనెల్లో ఇటీవలే పాస్టర్ బిపిన్ బిహారీ నాయక్ ఇంటిలో ప్రార్థన చేస్తుండగా దాదాపు 20 మంది దాకా దాడి చేసి చెప్పులు దండ వేసి ఊరేగించి ఆవు పేడ తినిపించి ఆలయము ముందు నమస్కరించాలని బలవంతం చేసిన సంఘటనలో పాల్గొన్న 4 పోలీసులు అదుపులోనికి తీసుకొన్నారు. పోలీసు అధికారులు చట్టపరమైన న్యాయపరమైన చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండి నియోజకవర్గంలోని బొండాడ గ్రామంలో తుమ్మల చెరువు లూథరన్ చర్చిని కూల్చివేయుటకు పంచాయతీ అధికారులు సర్వే చేసుకొని వెళ్ళారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 8 చర్చీలను కూల్చడం జరిగింది. ఇక్కడ చర్చీలను కూల్చివేసే పనులు ఆపబడినట్లు, ఎమ్మెల్యే పక్షపాత ధోరణి మారునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని క్రీస్తును నమ్ముకొని జీవిస్తున్న రవి జోసెఫ్, ఏనోష్ జోసెఫ్, కృష్ణ మౌర్య, ముఖేష్ కుమార్ మరియు రాజ్నాథ్ ప్రజాపతి 5 అక్రమ మతమార్పిడి కేసులో ఒక జిల్లా జైలుకు పంపారు. వీరందరి విడుదల కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనాంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఒక గ్రామానికి చెందిన పాస్టర్ పూరన్ కశ్వన్ మరియు అతని కుటుంబ సభ్యులు 7 మందిని క్రీస్తు విరోధులు తీవ్రంగా కొట్టారు. వీరి కాపుదల భద్రత కోసం ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనాంశం. ఒడిశా రాష్ట్రంలోని డెంకనెల్లో పాస్టర్ బిపిన్ బిహారీ నాయక్పై దారుణమైన దాడి చేసి చెప్పులు దండవేసి ఆవు పేడ తినిపించిన సంఘటనపై క్రైస్తవులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఖండిస్తూ దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో క్రైస్తవులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు భద్రతలు కల్పించినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన విశ్వాసులను, గ్రామానికి చెందిన చాలామంది క్రైస్తవ కుటుంబాలను బహిరంగంగా బెదిరించి త్రాగునీరు త్రాగవద్దని, తమ భూములను సాగు చేయవద్దని, బావులు మరియు చెరువుల నీటిని ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేశారు. దేవుడు వీరి పక్షముగా ఉండి కార్యము జరిగించునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనాంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 10,52,000 మంది తర్కాన్ సిక్కు తెగకు చెందిన వారికి సువార్త అందింపబడి వీరందరూ సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.